రెండోసారి ఓం. మూడోసారి ఓం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఆర్య బంధువులారా, ఆత్మ బంధువులారా, అందరికీ నా నమస్తే. ముఖ్యంగా ఈరోజు నేను పంచమహాయజ్ఞాల గురించి చెప్పాలనుకుంటున్నాను. మనకు పరంపిత పరమాత్మ యొక్క దయతోని ఈశ్వరుడు 4 వేదాలు ప్రసాదించడం జరిగింది. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదం. అగ్ని, వాయు, ఆదిత్య, అంగిర అనే ఋషుల యొక్క ఆత్మాంతఃకరణంలో పరంపిత పరమాత్ముడు ఈ జ్ఞానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది పవిత్ర ఆత్మలకు. మహర్షి దేవదయానందుడు వేదాల ఆధారంగా మనకు పంచమహాయజ్ఞాలు ప్రతి మానవుడు చెయ్యాలి అని ఉపదేశించడం జరిగింది. వేదమంత్రంలో యజుర్వేదంలో 40వ అధ్యాయంలో మనకు మొదటి మంత్రము ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన తిక్తేన భుంజీద మాగృధ కస్య స్విద్దను. కనకనములో పరంపిత పరమాత్ముడు వ్యాపించి ఉన్నాడు. ఈశ్వరునిచే త్యాగము చేయబడిన ఈ సృష్టిని మానవులందరూ త్యాగ భావముతో, అనాసక్త భావముతో భోగించాలి అని పరమాత్ముడు మనకు ఉపదేశించడం జరిగింది మొదటి మంత్రంలో. ఓం వినిపిస్తుందా? వినిపిస్తుందా? ఇక యజుర్వేదంలో 40వ అధ్యాయంలో 2వ మంత్రంలో కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతం సమాహ ఏవం త్వయి నాన్యతే తోస్తి నకర్మ నలిప్యతే నరే. కుర్వన్ ఏవ కర్మాణి జిజీవిషేచ్ఛతం సమాహ. జీవించి ఉన్నంత వరకు నీవు వేదోక్త నిష్కామ కర్మలను చేయుచునే ఉండుము. ఆ విధముగా చేయనట్లయితే ఈ విధంగా చేసినట్లయితే నీకు అవైదిక కర్మలు అంటజాలవు. వైదిక కర్మలు చేసినట్లయితే వేదానికి, ఈశ్వరునికి, ఋషులు ఆత్మకు అనుకూలమైన కర్మలు చేసినట్లయితే అవైదిక కర్మలు మనుష్యుణ్ణి అంటజాలవు. వైదిక కర్మలను వదిలిపెట్టినట్లయితే జీవుడు అవైదిక కర్మలో మునిగి ఉంటాడు. అందుకని మనకు జీవించి ఉన్నంత కాలం వరకు నీ జీవన కాలం అంతా వేదోక్త నిష్కామ కర్మలు చేయమని మనకు ఈశ్వరుడు వేదంలో ఆదేశించడం జరిగినది. యజుర్వేదంలో 40వ అధ్యాయంలో 2వ మంత్రంలో. మరి వేదోక్త నిష్కామ కర్మలు అంటే ఏమిటి అంటే మనకు పంచమహాయజ్ఞాలు కూడా ఇందులో భాగంగా తీసుకోవచ్చు. యజ్ఞము ఇది సామాన్య శబ్దం. మహాయజ్ఞము సూపర్లేటివ్ డిగ్రీ అంటే విశేష శబ్దం, అంటే చాలా ప్రాముఖ్యత గల శబ్దం. పంచ అంటే 5 సంస్కృత భాషలో, మహా అంటే గొప్ప, యజ్ఞములు అంటే దైవీ కార్యములు, పరోపకార్య కర్మలు. అయితే పంచమహాయజ్ఞంలో ఈ కుర్వన్నేవేహ కర్మల్లో ఈ పంచమహాయజ్ఞాలు వస్తాయన్నమాట. అందుకని పంచమహాయజ్ఞాల్లో మనకు మొదటి యజ్ఞము అందరికీ సుపరిచితమే, బ్రహ్మయజ్ఞము. ఈ బ్రహ్మయజ్ఞాన్ని మరో పేరు సంధ్య.
అంటే జీవాత్మ ప్రతినిత్యము ఈశ్వరోపాసన, బ్రహ్మయజ్ఞము, సంధ్య పర్యాయ పదలు. అయితే పరంపిత పరమాత్ముని ప్రాతకాలం మేల్కొనగానే బ్రహ్మముహూర్తంలో మనం ఎప్పుడు లేస్తే అప్పుడు నిశ్చిత సమయం అయితే బ్రహ్మముహూర్తము, సాత్విక వాతావరణము, ప్రశాంతమైన వాతావరణం. ఆ సమయంలో జీవుడు బ్రహ్మయజ్ఞము అంటే తన ఆత్మ కళ్యాణం గురించి ఈశ్వరుని యొక్క ఉపకారమును మనం ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటూ ఈశ్వర సమర్పణ, ఈశ్వర ప్రణిధానము చేయవలసి ఉంటుంది. బ్రహ్మయజ్ఞం ప్రతి మానవుడు కూడా తప్పకుండా చేయాలి. బ్రహ్మయజ్ఞములో ముఖ్యంగా ఇది దినచర్య పైన, మన జీవనం వైదిక దినచర్య పైన ఈ పంచమహాయజ్ఞాలు ఆధారపడి ఉంటాయి. పంచమహాయజ్ఞాలు బ్రహ్మముహూర్తంలో అంటే బ్రహ్మయజ్ఞం అనేది ప్రాతకాలం జీవుడు లేవగానే భగవంతుని ధ్యానం, ఉపాసన చేయాలి. స్థిర ఆసనం వేసుకుని ఈ పంచమహాయజ్ఞాల్లో బ్రహ్మయజ్ఞంలో సంధ్యలో సమంటే చక్కగా అంటే భగవంతుని ధ్యానించడం, బ్రహ్మను భగవంతుని ఉపాసించడము, అతని యొక్క శ్రేష్ఠ గుణకర్మ స్వభావాలను మనం ధ్యానించి ధారణ చేసి తదనుగుణంగా ఆచరించడం. మనము మొట్టమొదటి బ్రహ్మయజ్ఞంలో ఏముంది అంటే గాయత్రి మంత్రం ఉంది. గాయత్రి మంత్రంలో పరమాత్మని మనం ఏం కోరుతున్నాం? ధియో యోనః ప్రచోదయాత్. ఈ మంత్రంలో మొట్టమొదట ఓం అంటే జీవుడు మొట్టమొదటి ఏమిటంటే ప్రాపంచిక విషయాలను పక్కన పెట్టి పరమాత్మని యొక్క చింతన, ధ్యానం చేయాలి. మరి పరమాత్మని చింతన ఎందుకు ధ్యానం చేయాలి? ప్రాపంచిక విషయాల్లో ఎందుకు నిమగ్నం కాకూడదు అంటే జీవులందరికీ శరీరాలను, సమస్త బ్రహ్మాండాన్ని, ఖగోళాన్ని, అండపిండ బ్రహ్మాండాన్ని, శరీరాలను, సమస్త సృష్టిని మనకు పరమాత్ముడు అనంత దయతోని ఇహలోక సుఖములను అనుభవిస్తూ భోగాపవర్గం దృశ్యం, భోగములను ధర్మపూర్వకంగా అనుభవిస్తూ మనం మోక్షానికి పొందుట కొరకే ఈ ప్రపంచాన్ని మనకు భగవంతుడు ప్రసాదించడం జరిగినది. అందుకని గాయత్రి మంత్రంలో సంధ్య భగవంతుని ఉపాసన మొదలు, ప్రపంచ ఉపాసన తర్వాత. ఎందుకు? పరమాత్ముడే అన్నిచ్చాడు కాబట్టి. ఇక గాయత్రి మంత్రంలో పరమాత్ముని ఓం సర్వరక్షక, భూహు ప్రాణంసే ప్యారా, భువః దుఃఖనాశక, స్వః సుఖస్వరూప, సవితుః సృష్టి స్థితి లయకారక, సూర్యాది తేజో పదార్థములను ధరించువాడ, సూర్యాది తేజో పదార్థములకు ఉత్పత్తికి నిమిత్తకారకుడు పరమాత్ముడు. వరేణ్యం ఇట్లాంటి శ్రేష్ఠ గుణకర్మ స్వభావములు గల పరమాత్ముని మేము భర్గః తేజస్వరూపమును అంతరాత్మలో హృదయమునందు మేము ధ్యానించుదుము గాక అని గాయత్రి మంత్రంలో మనము ధ్యానం చేయడం జరుగుతుంది. ఇక అభిష్ట మంత్రం షణ్ణో దేవి రవిష్టయ, హే భగవన్ మాకు లౌకిక సుఖములు, మోక్ష ప్రాప్తి ప్రసాదించుము, అభిష్టయే పీతయే అని మనము అభిష్ట మంత్రంలో పరమాత్ముని ప్రార్థిస్తుంటాం. బుద్ధి బాగుండాలి, లౌకిక సుఖాలు పొందాలి, మోక్షానికి అర్హులం కావాలి. ఇక మూడవ మంత్రంలో అంగస్పర్శ. ఎప్పుడైతే ఇంద్రియాలు బలంగా ఉంటాయో జీవుడు భౌతిక ప్రపంచంలో గాని, ఆధ్యాత్మిక జగత్తులో కానీ అనుకున్నది సాధించగలుగుతాడు. కాబట్టి ఇంద్రియాల పుష్టి కొరకు, పరమాత్ముని ఆరోగ్యం కొరకు, మంచి కర్మలు, వైదిక కర్మల కొరకు భగవంతుని మనము ఇంద్రియాలు బలంగా ఉంటేనే మనం సాధించగలుగుతాం. అంగస్పర్శ, మార్జన మంత్రములు. ఇక తర్వాత అగమర్షణ మంత్రములు. ఏ భగవన్ మనము జీవుడు ఏవైనా జ్ఞానాన్ని పొందినప్పుడు గాని, లేకపోతే భౌతిక పదార్థాలు పొందినప్పుడు గాని, పురుషార్థం ద్వారా, ఈశ్వరీయ శక్తి ద్వారా మానవుల లోపట అభిమానం అనేది వస్తుంది. నేను చేశాను, నేను ధనవంతుణ్ణి, నేను జ్ఞానవంతుణ్ణి, నేను బలవంతుణ్ణి అనే అజ్ఞానంతోని, అభిమానంతోని మానవుని లోపట నాస్తికత వస్తుంది. కాబట్టి అగమర్షణ మంత్రంలో
అఘ అంటే ఏ భగవన్, పాపములకు మనం లోను కాకుండా మనం ఏంటంటే హే భగవన్, రితంచ సత్యం చావీధా తపసో త్యజాయత తతో రాత్రియజాయత తతః సముద్రో అర్ణవ. అంటే హే భగవన్, నీ అనంత శక్తితో త్రిగుణాత్మకమైన సత్వరజతమ పదార్థములతోని ఈ సమస్త సృష్టిని నీవు తపస్సుతో నీవు నిర్మాణం చేసి సృష్టించి మాకు ప్రసాదించడం జరిగినది. సూర్యాచంద్రమసౌదాత యథాపూర్వం అకల్పేత్. పూర్వకల్పం యందు ఏ విధంగా సూర్యచంద్రులను నీవు సృష్టించి ఇచ్చావో ఈ సృష్టి అందు కూడా మాకు సృష్టించి ఇచ్చావు. అన్నింటికి నీవే కర్తవు, హర్తవు, ధర్తవు, నీవే మూలాధారుడవు అని పరమాత్ముని మనము అగమర్షణ మంత్రంలో రితంచ సూర్యాచంద్రమసౌదాత యథాపూర్వమకల్పయత్ దివంచ పృథివించ అంతరిక్షమతో స్వహ. ద్యులోకము మెరుస్తున్న నక్షత్ర మండలము, సౌరమండలము, తర్వాత చంద్రమండలము, ఈ ద్యులోకాన్ని కూడా నిర్మాణం చేసింది నీవే. భూలోకమును కూడా నిర్మాణం చేసింది నీవే. అన్నింటికి నీవే సృష్టికర్తవు భగవన్ అని భగవంతుని మనము ప్రార్థించడం జరుగుతుంది. ఆ తర్వాత మనసా పరిక్రమ మంత్రంలో పరంపిత పరమాత్ముని మనము ఏ భగవన్, నీవు తూర్పున, పడమర, ఉత్తర, దక్షిణ, వాయవ్య, ఈశాన్య, నైరుతి, ఆగ్నేయ, ఇవన్నీ 8 దిశల యందు నీవు క్రింద పైన వ్యాపించి ఉన్నావు. నా మనస్సు ఏ వైపును నేను తిప్పుచూ ఉంటానో ఆ వైపు నీవు ముందే విరాజమానుడవై అన్ని వైపుల నుండి మమ్ములను రక్షిస్తున్నావు. ప్రాచీ దిగగ్ని రధిపతి రసితో రక్షిత దిత్యా ఇషవ. భగవన్ తూర్పు దిశన ఉంటూ సూర్యాది తేజో కిరణాల ద్వారా నీవు మమ్మల్ని రక్షిస్తున్నావు. దక్షిణ దిక్కు ఇంద్రుడవయ్యి ఐశ్వర్యయుక్తుడవయ్యి నీవు మమ్ములను రక్షిస్తున్నావు. నీవు అన్నాది పదార్థుల ద్వారా జవసత్వాదులను ఒసగి రక్షిస్తున్నావు. నీవు కిమికిరీటకాదుల నుండి విషజంతువుల వారి నుండి మమ్మల్ని రక్షిస్తున్నావు. వర్ష దారల ద్వారా నీవు మమ్మల్ని రక్షిస్తున్నావు. ఈ విధంగా బృహస్పతి ఊర్ధ్వాదిక్ బృహస్పతి రధిపతి రసితో రక్షితాదిత్య ఇషవ తేభ్యో నమో దిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. హే భగవన్, జడ జగత్తును రచించి మాకిచ్చావు చరాచర జగత్తును, అట్టి పదార్థములకు మా నమస్కారములు. అంటే జడ పదార్థాలకు నమస్కారము అని అంటే అర్థం ఏమిటి? జడమును ఉపాసిస్తే మన బుద్ధి జడమవుతుంది. మరి ఇక్కడ ఉపాసన అంటున్నాడేంటి, నమస్కారం అంటున్నాడేంటి అంటే అర్థము, మనం చలిలో ఉన్నప్పుడు మనము చక్కగా సూర్యకిరణాల దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం, ఎండలో కూర్చుంటాం. అంటే జడ పదార్థాలను మనము వినియోగించుకోవడము, పరమాత్ముడు సృష్టించిన పదార్థాలను చలిబారి నుండి కాపాడుకొని ఈశ్వరుడు సృష్టించిన మనం సూర్యుడి కిరణాల ద్వారా మనల్ని మనము రక్షించుకుంటున్నాము. వర్ష దారాల ద్వారా మనం రక్షించుకుంటున్నాము. పంటల ద్వారా రక్షించుకుంటున్నాము. ఈ విధంగా వాయువు ద్వారా, అగ్ని ద్వారా, నీటి ద్వారా, పంటల ద్వారా, ఈ జడ పదార్థాల ద్వారా జీవుడు రక్షించబడుతున్నాడు. జడమైన శరీరం ద్వారా ఈ జీవుడు బహిర్ముఖుడై ఇంద్రియాల ద్వారా శబ్దస్పర్శ రూపరస గంధాలను ధర్మపూర్వకంగా ఉపభోగిస్తూ ఉంటాడు. కాబట్టి హే భగవన్, నీవు సృష్టించిన ఈ పదార్థాలకు నమస్కారము. అంటే నేను వీటిని చక్కగా వినియోగించుకుంటాను ధర్మపూర్వకంగాని మనసా పరిక్రమ మంత్రంలో మనం భగవంతుణ్ణి సంధ్యలో ప్రార్థించడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది, స్తుతించడం జరుగుతుంది. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తంభో జంబే దద్మః. మనుష్యుడు ఎప్పుడైతే ద్వేష భావన మన లోపల వస్తుందో, సుఖానుశయి రాగా దుఃఖానుశయ ద్వేష. మనకు పతంజలి మహర్షి యోగ దర్శనంలో చెప్తాడు. సుఖం కలిగినప్పుడు రాగానికి అనురక్తుడవుతాడు, దుఃఖం కలిగినప్పుడు ద్వేషం కలిగినప్పుడు, ఆ పదార్థాల ద్వారా ద్వేషం కలిగినప్పుడు
మనుష్యుల ద్వారా గాని, జడ పదార్థాల ద్వారా గాని దుఃఖము కలిగినప్పుడు ద్వేషానికి లోనవుతాడు. కాబట్టి పరంపిత పరమాత్ముని జీవుడు ఈ శరీరం ద్వారా మానవుడు పవిత్రంగా యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తంభో జంబే దద్మః. భగవన్, పొరపాటును మేము ఇతరులను కాని ఇతరులు మమ్మలను కాని ద్వేషించినప్పుడు మేము ఆ ద్వేష భావనము నీ న్యాయమైన కురలయందు మేము సమర్పించుదుముగాక. నీవు ధర్మాత్ముడవు, ధర్మప్రభువు, నీవు మాకు న్యాయమును చేకూర్చుము. మొదట ద్వేష భావాన్ని రాకుండా మేము ప్రయత్నించటం కాక అని భగవంతుని మనము మనసా పరిక్రమ మంత్రాల ద్వారా పరమాత్ముని మనము ప్రార్థిస్తుంటాం. అంటే తన కొరకు ఇంద్రియాల రక్షణ, మార్జన మంత్రములు, అంగస్పర్శ మంత్రములు, తన కొరకు మొట్టమొదటి భాగంలో గాయత్రి మంత్రం దియో యోన, ఇక ఇతరుల ద్వారా మనసా పరిక్రమ మంత్రం, ఇక తర్వాత ఉపస్థాన మంత్రములు. పరమాత్ముని అంతర్ముఖులమై ఆత్మలో నిరాకారుడు వ్యాపకుడైన భగవంతుణ్ణి మనస్సును ఆత్మను సమర్పించుకొని పరమాత్ముని ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవ దృశే విశ్వాయ సూర్యం. హే భగవన్, నీ ఉన్నావు అనడానికి సూర్య చంద్ర మండలాలు, పృథివీ, ఇవన్నీ నీ యొక్క చిహ్నాలు, గుర్తులు, నీ ద్వారానే ఇవన్నీ నిర్మించబడినాయి అని భగవంతుని మనం ప్రార్థించడం జరుగుతుంది. ఈ విధంగా గాయత్రి మంత్రం, ఆ తర్వాత మనము ఇంకా సమర్పణ మంత్రము, ఆ తర్వాత నమస్కార మంత్రము ద్వారా భగవంతుని ప్రార్థించడం జరుగుతుంది. మళ్ళీ గాయత్రి మంత్రంలో భగవన్, మా యొక్క బుద్ధిని సద్బుద్ధి నిమ్ము, ఋతంబర ప్రజ్ఞ వివేక జ్ఞానము నిమ్ము, మాకు సత్యమైన జ్ఞానాన్ని మేము ధారణ చేస్తూ మేము సన్మార్గంలో వినిపిస్తుందా? వినిపిస్తుందా? కొంచెం సౌండ్ తక్కువ ఉందమ్మా, ఎక్కువ గట్టిగా అయిపోనా? కొంచెం గట్టిగా చెప్పు. సరే. అయితే పరంపిత పరమాత్ముని గాయత్రి మహామంత్రంలో మళ్ళీ రెండవసారిగా హే భగవన్, మా సద్బుద్ధి, మాకు సద్బుద్ధిని ప్రసాదించి సత్కర్మలను చేయనట్లు జీవాత్మలమైన మేము ఇంద్రియాల ద్వారా మేము సన్మార్గమును నడిచినట్లు మాకు ప్రేరేపించుమని భగవంతుణ్ణి మనం గాయత్రి మంత్రం ద్వారా కోరడం జరుగుతుంది. ఆ తర్వాత సమర్పణ మంత్రంలో హే ఈశ్వర దయానిధి, నీవు దయకు నిధివి, భగవత్ కృపయ అనేన, నీ యొక్క కృప వలన, అనేన జప ఉపాసనాది కర్మణ, మేము జపము ద్వారా, ఉపాసన ద్వారా, అనే కర్మల ద్వారా సద్య సిద్ధిర్భవేన్నః, ఈ సంధ్య సిద్ధించినట్లు నీవు ఇప్పుడే మాకు సిద్ధింప చేయుము అని భగవంతుడికి సమర్పించుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత పరంపిత పరమాత్ముని నమస్కార మంత్రం ద్వారా నమః శంభవాయ చ మయోభవాయ చ, నమ శంకరాయ చ మయస్కరాయ చ, నమ శివాయ చ శివతరాయ చ. హే భగవన్, మంగళ స్వరూపుడవు, కళ్యాణకారివి, శుభంకరుడవు, ఎల్లవేళలా మమ్మలను రక్షించువాడవు అట్టి పరమాత్ముడవైన నీకు మేము నిన్ను నమస్కరించుచున్నాము అని భగవంతునికి నమస్కార మంత్రములతో మనము చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఇది ఆత్మ యొక్క భోజనం సంధ్య. సమ్యక్ ధ్యాయతే ఇది సంధ్య. మనసులో ఆత్మలో కేవలం సమర్పణ చేసుకుంటూ భగవంతుని మాత్రమే ధ్యానం చేయడం సంధ్య. ఇది అత్యంత ఆవశ్యకం. కాబట్టి పంచమహాయజ్ఞంలో మనకు బ్రహ్మయజ్ఞం అనేది అత్యంత ఆవశ్యకము. కాబట్టి ప్రతి మానవుడు కూడా ఈశ్వరుడు చేసే ఉపకారాన్ని మనము తప్పకుండా నిత్య కర్మలు ముగించుకొని తప్పకుండా భగవంతుణ్ణి సంధ్య ద్వారా మనము ఉపాసన ధ్యానం చేయాలి. మనం దగ్గర అవ్వాలి. ఉప అంటే సమీపము, ఆసనం అంటే కూర్చోవడం. అంతరాత్మలో ఉన్న పరమాత్ముని అంతర్ముఖులమై మనస్సును తర్వాత ఆత్మను సమర్పించుకొని
ఈ రెండు శక్తివంతమైన పదార్థములను పరంపిత పరమాత్మునికి సమర్పించుకొని మనం ధ్యానం చేస్తూ ఆయన ఉపకారాలను నిరంతరం ధ్యానం చేస్తూ ఎట్టి మంచి పనులు చేసిన భగవంతుడి యొక్క రక్షణ శిక్షణని ఆ పరమాత్మని కృప వలననే మేము మంచి పనులు చేయగలుగుతున్నాము. ఆ ఈశ్వరుడు యొక్క శక్తి లేకపోతే, జ్ఞానము బలము ధనము లేకపోతే మనం ఏ కర్మలు కూడా చేయలేము. శరీరము లేకపోతే, ఈశ్వరుని యొక్క నిర్మాణం చేసిన శరీరం లేకపోతే ఏ కర్మలు కూడా చేయలేము. ఈశ్వరుడు ఇచ్చిన సృష్టి ఇవ్వకపోతే మనం ఏ పనులు చేయలేము. కాబట్టి అన్నింటికి స్రోతస్సు పవర్ బ్యాంక్ పరంపిత పరమాత్ముడు. కాబట్టి అన్నింటికి ఆధారం భగవంతుడని భగవంతుని యొక్క శ్రేష్టమైన గుణకర్మ స్వభావములను సంధ్య మాధ్యమంగా మనము ధ్యానించాలి, సమర్పణ చేసుకోవాలి. ఇది బ్రహ్మ యజ్ఞము. ఇది జీవాత్మకు అత్యంత ఆవశ్యకం. ఇది జీవాత్మకు ఆహారము. కాబట్టి జీవాత్మ బలహీనుడవుతుంటాడు. శరీరం బలంగా ఉంటుంది, బాగా తినిపిస్తాము, బాగా వ్యాయామం చేస్తాము, అన్నీ చేస్తాం. పాపం జీవుడు మాత్రం బలహీనంగా ఉంటాడు. మరి జీవుడు బలంగా ఉండాలి అంటే శక్తివంతంగా తేజస్సుతో ఓజస్సుతో వివేకంతో జీవన్ముక్తుడై ఉండాలి అంటే ఆ జీవుడిలో ఆత్మబలం పెంచుకోవాలి అంటే పరమాత్మని యొక్క ధ్యానం తప్పనిసరి. ఇది బ్రహ్మయజ్ఞం. ఋషయో దీర్ఘ సంధ్య. ఋషులందరూ దీర్ఘంగా ముముక్షువు కనీసము రోజు 3 గంటలు ధ్యానం చేయాలి. ప్రాతః సాయంకాలం. బ్రహ్మచారులు గృహస్థులు వానప్రస్థులు సన్యాసులు, బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు, సమస్త వర్ణాలు సమస్త ఆశ్రమాలు పరమాత్మని ఉపాసన నిత్యకర్మల తర్వాత అత్యంత ఆవశ్యకము. ఇది ఆత్మబలం చేకూరుస్తుంది. మన జీవనంలో మనము పవిత్రమైన పనులు చేస్తూ ఉంటాం. ఇక రెండవది దేవయజ్ఞము, అగ్నిహోత్రము. అగ్నిహోత్రము అంటే దేవయజ్ఞము అనగా దేవతలు ఎవరైతే మనకు ఇస్తారో వారిని దేవతలు అంటాము. పంచభూతాల్లో పరమాత్ముడు సృష్టించిన పంచభూతాల్లో మనకు గాలి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, ఈ పంచమహాభూతాలు జీవుడికి ఎంతో మానవులకు ప్రాణులకు ఉపకరిస్తున్నాయి. మానవుడికి వీటన్నింటినీ చక్కగా చక్కగా మనకు శుద్ధం చేసి భగవంతుడు బలమైన పంచభూతాలను ఇవ్వడం జరిగింది. ఈ పంచభూతాలు ఎంత శుద్ధంగా ఉంటే మన శరీరం అంత బలంగా దృఢంగా ఉంటుంది. పిండి ఎంత బాగుంటే అంత రొట్టె అంత బాగుంటుంది. మట్టి ఎంత బాగుంటే కుండ అంత బాగుంటుంది. పంచభూతాలు ఎంత ప్యూరిటీగా ఉంటే మన శరీరం కూడా అంత బలంగా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి దేవయజ్ఞము అంటే ఈ దేవయజ్ఞం అనేది అగ్నిహోత్రం అనేది అత్యంత ఆవశ్యకం. ఎప్పుడైతే మనం అగ్నిహోత్రం ఇవన్నీ ఈ పంచమహాభూతాలు మన నుండి ఏమి తీసుకోకుండా నిరంతరం అవి ఉపకారం చేస్తున్నాయి. ఆ పంచమహాభూతాలను అగ్ని, వాయు, ఆకాశము, తర్వాత ఈ పృథివీ జలముని శుద్ధంగా ఉండాలి అంటే ప్రతినిత్యం మనం అగ్నిహోత్రం చేయాలి. అగ్నిముఖములో ఆహుతి ఇవ్వడం ద్వారా అన్ని భూతాలు కూడా శుద్ధమవుతాయి. యజ్ఞో వై శ్రేష్టతమం కర్మ. యజ్ఞం శ్రేష్టమైన కర్మ అని చెప్పి మనకు వేదాల్లో చెప్పడం జరిగింది. అయం యజ్ఞం భువనస్య నాభి. శరీరంలో నాభి సరిగ్గా ఉంటే ఇంద్రియాలు అన్ని కూడా బాగుంటాయి. ఎప్పుడైతే యజ్ఞంలో వేసే పదార్థాలన్నీ మనం దివ్యమైన పదార్థాలు ఔషధులను ఆహుతి ఇచ్చినట్లయితే ఈ భూతాలు కూడా ఎప్పుడు శుద్ధంగా ఉంటాయి. కాబట్టి నేటి కాలమాన పరిస్థితుల్లో యజ్ఞాలు అత్యధికంగా చేయడము అత్యంత ఆవశ్యకము. ఈ యజ్ఞంలో చేసేటప్పుడు కూడా సంకల్పం చెప్పి ఆ తర్వాత ఆచమనం చేసి ఆచమనంలో కూడా ఇంద్రియాలు బలంగా ఉండాలని కోరుకుంటూ మనం వేద మంత్రాల ద్వారా అజ్ఞాదానం చేస్తూ అయంత ఇద్మ ఆత్మ, హే భగవన్ మాకు ఏంటంటే అన్నము, పశువులు, తర్వాత సంతానము, తర్వాత మాకు మంచి మేధా బుద్ధి ఇవన్నీ ఇవ్వు అని చెప్పి భగవంతుని మనము కోరడం జరుగుతుంది. కాబట్టి అగ్నిహోత్రము అత్యంత ఆవశ్యకం.
శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో, రామచంద్రుడు రామాయణంలో యజ్ఞం చేసినట్టుగా మనకు ప్రమాణాలు కనిపిస్తూ ఉంటాయి. యజ్ఞాలకు దూరం అయ్యాం కాబట్టి మనకు ఈ వాతావరణం అంతా అశాంతి, అశుద్ధమయ్యి డెంగ్యూ, కరోనా, కలరా, మశూచి, భయంకరమైన శారీరక మానసిక రోగాలు వస్తున్నాయి. ఎప్పుడైతే వాతావరణం శుద్ధంగా ఉంటుందో, ప్రకృతి ప్రశాంతంగా ఉంటుందో, అప్పుడు జీవుడు కూడా ఆరోగ్యంగా, ఆనందంగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేటి కాలమాన పరిస్థితుల్లో యజ్ఞాలు చేయడం అత్యంత ఆవశ్యకం. నేడు శ్రావణ మాసం, వచ్చేది శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో మనం ఎంత ఎక్కువగా కలుపుకొని మనకు తెలిసిన ఓంకార ధ్యానం చేయించి, పరమాత్మని ఓంకార ధ్యానం చేయించి ఒక అరగంట సేపు మనం సమాజం వైపు నుండైనా, లేకపోతే వాళ్ళే ఖర్చు పెట్టుకొనైనా యజ్ఞాలు చేయించడము అత్యంత ఆవశ్యకం. యజ్ఞం చేయడం ద్వారా మనల్ని మనం రక్షించుకోవడము, యజ్ఞాలు చేయడం ద్వారా వేదాలు రక్షించబడతాయి. మరి అనుకోవచ్చు, యజ్ఞం చేస్తే మనం నెయ్యి ఖర్చు అవుతుంది కదండి, చక్కగా భోజనం చేస్తే బలం వస్తుంది కదా అంటే, మంచి పదార్థాలు తినండి, తినిపించండి. కానీ మంచి పదార్థాలు అగ్నిముఖంలో ఆహుతి ఇవ్వండి, చక్కగా పొల్యూషన్ కంట్రోల్ చేయండి. ఈ పొల్యూషన్ కి కంట్రోల్ బ్రహ్మాస్త్రము కేవలం అగ్నిహోత్రమే. యజ్ఞకుండంలో గనక మనం కొన్ని గుప్పెడు మిరపకాయలు వేస్తే కుమ్ట వస్తుంది. అంటే అగ్నిలో వేసిన పదార్థం తన దగ్గర ఉంచకుండా వాయుమండలంలోకి చేర్పిస్తుంది. ఆ వాయుమండలంలో ఏ పదార్థాలు వ్యాప్తం అవుతాయో అదే పదార్థాలు మనకు అనంత వాయువులో కలిసిపోయి సూర్యుల్లో రసాయనిక ప్రక్రియ ద్వారా మనకు ఏ పదార్థాలు వాయుమండలంలో అశుద్ధం చేస్తామో అశుద్ధమైన నీటి వనరులు, నీటి జలాలు వర్ష రూపంలో వస్తాయి. శుద్ధమైన వాయువుని గనక మనం తయారు చేసినట్లయితే యజ్ఞం ద్వారా మనకు శుద్ధమైన నీటి వనరులు లభిస్తాయి. శుద్ధమైన జలము రావడం ద్వారా శుద్ధమైన పంట లభిస్తుంది. శుద్ధమైన పంట లభించడం ద్వారా మనకు శుద్ధమైన తల్లిదండ్రుల ద్వారా, శుద్ధమైన రజోవీర్యాల ద్వారా పవిత్రమైన శరీరాలు లభిస్తాయి. పవిత్రమైన శరీరాల ద్వారా జీవుడు పవిత్రమైన ఆలోచనలతో పవిత్రమైన కర్మ చేస్తాడు. కాబట్టి యజ్ఞాలు అత్యంత ఆవశ్యకం. ఇంకా మనకు వేదం చెప్తుంది, ఆయుర్యజ్ఞేన కల్పతాం, శ్రోత్రం యజ్ఞేన కల్పతాం, వాక్యజ్ఞేన కల్పతాం, మనోయజ్ఞేన కల్పతాం. నీ చెవులు యజ్ఞమయం చేసుకో అంటే నీ చెవుల ద్వారా ఎప్పుడు వేద మంత్రాలని వింటూ ఉండు, కళ్ళ ద్వారా వేదాలను పఠిస్తూ ఉండు, వాక్కల ద్వారా వేదాలను ఉచ్చరిస్తూ ఉండు, ఎప్పుడు జీవనం యజ్ఞమయం చేసుకో అని చెప్పేసి మనకు ఇక్కడ ఈ శరీరమే ఒక యజ్ఞ రూపశాల. ఇందులో జ్ఞానేంద్రియాలు కళ్ళు, చెవు, ముక్కు, తర్వాత నోరు, మనస్సు, ఈ కాళ్ళు, చేతులు, ఇదంతా యజ్ఞశాల. కాబట్టి నీ జీవనం యజ్ఞమయం చేసుకో, నీ ఆయుష్ యజ్ఞమయం చేసుకో అని వేదం చెప్తుంది. ఇక ఈ సృష్టి కూడా ఒక యజ్ఞమే, పరమాత్ముని ద్వారా త్యాగం చేయబడిన యజ్ఞశాల. అందుకని మనకు అగ్నిమీలే స్వస్తి వాచనంలో పరమాత్ముని భక్తుడు ప్రార్థిస్తూ ఈశ్వరుని వేద మంత్రంలో అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవ మృత్విజం హోతారం రత్నదాతమం. అగ్ని జ్ఞాన స్వరూపుడైన ఓ పరమాత్ముడా, ఈలే నేను స్తుతించుచున్నాను. రత్నదాతమం, ఈ సృష్టి అంతా ఒక ఈ బ్రహ్మాండం అంతా ఒక యజ్ఞ రూపశాల. పరమాత్ముడు పురోహితుడు, రత్నదాతమం, సూర్యుడు ఒక రత్నము, చంద్రుడు ఒక రత్నము, పృథివీ ఒక రత్నము, నక్షత్రాలు రత్నాలు, ఇవన్నీ కూడా రత్నాలే. ఇక రత్నదాతమం శరీరంలో కూడా ఇవన్నీ కూడా రత్నాలే. కండ్లు, చెవులు, కిడ్నీ, లివర్, నాసిక, మనస్సు, జ్ఞానేంద్రియాలు, సూక్ష్మ పదార్థాలు, స్థూల పదార్థాలు, ఈ శరీరంలో కూడా పరమాత్ముడు రత్నాలనే అమర్చివ్వడం జరిగింది. బయట ప్రపంచంలో కూడా రత్నాలే అమర్చడం జరిగింది. కాబట్టి బయట ప్రపంచం బ్రహ్మాండం కూడా యజ్ఞశాల. పరమాత్ముడు త్యాగంతో ఎలాంటి డబ్బులు మన నుండి తీసుకోకుండా ఈ బ్రహ్మాండం ద్వారా మనకు త్యాగంతో యజ్ఞశాలను, సృష్టి రూప యజ్ఞశాలను మనకు తయారు చేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి యజ్ఞాలు అనేటివి అధికంగా చెయ్యాలి. అగ్నిహోత్రాలు అధికంగా మనము యజ్ఞాలు అధికంగా చెయ్యాలి. ఇది మనము
దేవయజ్ఞం అంటే రెండవ యజ్ఞమైనది దేవయజ్ఞం గురించి మనము చెప్పుకోవడం జరిగింది. ఇక మూడవ యజ్ఞము పితృయజ్ఞం. పితృయజ్ఞం అంటే తల్లిదండ్రులను మనము ఆదరించాలి. అయితే తల్లిదండ్రులు మనకు జన్మనిస్తారు. తల్లిదండ్రులు, భర్త వీరి యొక్క ధనం ద్వారా ఈ శరీరం పోషించబడుతుంది. కాబట్టి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు త్యాగభావంతో మనము నిరంతరం సేవ చేసుకొని మన రుణ విముక్తులం కావాలి. ఎందుకంటే వాళ్ళు సేవ చేశారు కాబట్టి మన పైన రుణం ఉంది. ఆ రుణం ఉందంటే ఒక వ్యక్తి 1000 రూపాయలు ఇచ్చాడంటే ఆ రుణం నుండి విముక్తులం కావాలి అంటే తిరిగి ఇవ్వాలి. మరి ఈ రుణం నుండి విముక్తులం కావాలి అంటే వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి సేవ చేయాలి. మనం భోజనం ద్వారా తృప్తిపరచాలి, వస్త్రాల ద్వారా తృప్తిపరచాలి. శరీరంలో అవయవాలు శిథిలం అవుతాయి కాబట్టి సేవా శుశ్రూష ద్వారా మనము తృప్తిపరచాలి. వీరు పితరులు, తల్లిదండ్రులు, విద్వాంసులు, జ్ఞానులు, యోగులు, ఋషులు, గురువులు, పవిత్రాత్మలు. మన మన జీవనం కొరకు, ఉన్నతి కొరకు జ్ఞానం ద్వారా, అన్ని పదార్థాల ద్వారా వారు నిరంతరం వారు కృషి చేస్తుంటారు. జన్మించినది మొదలు మనకు ఒక యోగ్యత వచ్చేంత వరకు, తర్వాత కూడా మన యొక్క శ్రేయస్సు బాగోగులు ఆశిస్తూ ఉంటారు. అట్టి పితరులకు మనం తృప్తిపరచాలి. అందుకని ప్రణకుమార్ మామయ్య అంటారు, చనిపోయిన పిమ్మట వారి నామముతో శ్రాద్ధములు పెట్టి ఫలమేమిరా, ఎన్ని లోకాలు గాలించిన, ఎన్ని అర్థాలు సాధించిన, కన్న తల్లిదండ్రికి మిన్న ఏముందిరా తమ్ముడు, ఈ తత్వము నిజమురా. అంటే వాళ్ళ రక్త వంశాలను మనకు శరీరంగా మలిచి ఇవ్వడం జరిగింది, వాళ్ళ శక్తిని దారబోయడం జరిగింది. కాబట్టి తల్లిదండ్రులను అర్థం చేసుకో. ఇవాళ రేపు తల్లిదండ్రులు డబ్బులు అనే లక్ష్యంతో పిల్లల్ని పెంచుతున్నారు, పిల్లలు డబ్బు అనే లక్ష్యంతోనే జీవిస్తున్నారు పాపం. కాబట్టి వాళ్ళు వీళ్ళకి సేవ చేయడం లేదు, వీళ్ళు వాళ్ళకి సేవ చేయడం లేదు. ధనము మా పిల్లలు అని చెప్పి వీళ్ళు ప్రేమలు అందించకుండా ఇద్దరు డబ్బు కోసమే బయట ప్రపంచంలో పరిశ్రమ చేస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు. వాళ్ళు కూడా పెద్ద అయిన తర్వాత డబ్బులు ఇచ్చే పోషిస్తున్నారు. కాబట్టి ఎక్కడ త్యాగము, సేవ, మనము నిరంతరం తపస్సు చేస్తూ ఉంటాము, అవే ఏవి ఇస్తామో అవే మనకు తిరిగి వస్తాయి. కాబట్టి మనము త్యాగముతో వాళ్ళకు మంచి సంస్కారాలు, మంచి భావాలు, మంచి కథలు, మంచి వేద మంత్రాలు, సద్విచారాలు, మంచి ఉత్తమ మానవ నిర్మాణంగా శారీరకంగా, మానసికంగా, ఆత్మికంగా తల్లి, తండ్రి, గురువులు, ఆచార్యులు ఆచారము నేర్పించాలి, విచారాలు నేర్పించాలి, సదాచారం నేర్పించాలి. అప్పుడు వాళ్ళు పరిపూర్ణమైన పవిత్ర మానవులుగా తీర్చిదిద్దబడతారు. కాబట్టి ఇది పితృ రుణము. శ్రవణ కుమారుని యొక్క కథ మనకు బాగా తెలుసు, భీష్మాచారుని యొక్క కథ బాగా తెలుసు, ఋషి దయానందుని యొక్క కథ బాగా తెలుసు. ఈ విధంగా వీళ్ళందరూ తపస్సంపన్నులు. రామచంద్రుని కథ కూడా మనకు బాగా తెలుసు. వీళ్ళందరూ పితృరుణం నుండి నిరంతరం పురుషార్థం చేశారు. ఇది పితృరుణం. నేటి కాలమాన పరిస్థితుల్లో డబ్బులు ఇవ్వండి, పర్వాలేదు. డబ్బులతో పాటు ధర్మము, మళ్ళీ తర్వాత మంచి విషయాలు, సంస్కారాలు కూడా ఇవ్వడానికి పిల్లలకు ప్రయత్నం చేయండి. అప్పుడు మనం చేసిన దాన్ని బట్టి మన పిల్లలు కూడా ప్రయత్నం చేస్తారు. ఇది పితృరుణం. ఇక ఆ బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞం. ఇది పితృయజ్ఞం, మూడో యజ్ఞం. ఇక అతిథి యజ్ఞము. అతిథి అంటే జ్ఞానుడు, ఇంద్రియాలను జయించిన వాడు, జితేంద్రియుడు, జ్ఞానవంతుడైన ఆ అతిథులు. అంటే ఇవాళ రేపు చుట్టాలు వస్తుంటారు, పోతుంటారు, అవసరమే. బాంధవ్యాలు, అవన్నీ సంబంధాలు కూడా ప్రేమలు. అయితే జ్ఞానం ఉన్న వాళ్ళు, సదుపదేశం చేసేవాళ్ళు, సత్య మార్గాన్ని ఉపదేశించే వాళ్ళు మన గృహానికి అనుకోకుండా వచ్చినప్పుడు వాళ్ళకి సేవ చేసి, అతిథి సత్కారం చేసి, వారి ద్వారా వేదోపదేశం వినవలను, శాస్త్రోపదేశం వినవలను. వేదాల్లో ఏ విధంగా చెప్తున్నారో సదుపదేశంను విని మన జీవనాన్ని వాళ్ళ ద్వారా విని మన జీవనమును చక్కదిద్దుకోవాలి.
ఒకప్పుడు అతిథులు లేకుండా, అతిథి సత్కారం లేకుండా గృహస్థులు, బ్రహ్మచారులు భోజనం చేసేవారు కాదు. ఒకప్పుడు గృహాల్లోకి అతిథులు వచ్చేవారు. మనకు సన్మార్గం చూపించేవారు. వారికి మనము సత్కారాలు చేసేవాళ్ళం. ఈ పరంపర తగ్గిపోయింది చాలా. కాబట్టి అతిథి సత్కారము అత్యంత ఆవశ్యకము. వాళ్ళు జ్ఞానులై మనకు ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము ఇవన్నీ ఉపదేశించి, సత్యోపదేశం గావించి, సన్మార్గమున మనకు నడిపించడానికి చేతి పట్టుకొని వాళ్ళు సదుపదేశం చేస్తుంటారు. ఏ మార్గాన నడవడం వలన మన జీవనం, గృహస్థులు, ఆత్మ కళ్యాణం, మానవుని జీవనం పవిత్రంగా మారుతుందో మనకు చెప్పేవాళ్ళనమాట. అలాంటిది నేడు లుప్తమైపోతుంది. కాబట్టి అతిథి సత్కారము అత్యంత ఆవశ్యకము. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం పౌరాణికులు గాని, వైదికులు గాని మనకు ఛానళ్ళలో చాలా మంది కనిపిస్తున్నారు. అట్లా కూడా మనం వినేసి మన జీవనాన్ని చక్కదిద్దుకోవడానికి అత్యంత పురుషార్థం చెయ్యాలి. కాబట్టి అతిథులు ఉండడం ద్వారా అంధ పరంపరలు ఉండవు. అతిథులు ఉండడం వల్ల విద్వాంసుల యొక్క రాక మన గృహానికి ఏతించడం ద్వారా మనకు ఆ మనం ఏంటంటే మూఢాచారాలు, మూఢనమ్మకాలు, అవిద్య, అజ్ఞానము, కుసంస్కారాలు ఇవన్నీ దూరం అయిపోయి విద్య, సుసంస్కారాలు, సదాచారము, సన్మార్గము, సదుపదేశము, మంచి విషయాలు వాళ్ళు మనకు ఉపదేశించడం జరుగుతుంది. ఇది అతిథి యజ్ఞము. ఇక 5వ యజ్ఞము బలివైశ్య దేవ యజ్ఞం. అంటే సమస్త ప్రాణులను తన వలె మనం చూడాలి. మన చుట్టూ అనేక మూగ ప్రాణులు ఉన్నాయి. ఆవు, గొర్రె, బర్రె, చీమలు, కుక్క ఇలాంటి కోడి అనేక ప్రాణులు ఉన్నాయి. ఈ ప్రాణులన్నింటికి కూడా పావురాలు, కాకులు ఇవన్నీ కూడా పరమాత్ముని సృష్టిలో జీవులు కర్మానుసారంగా యోనులందుకు అందించబడతాయి. ఈ ప్రాణులను కూడా ఒకటి పరమాత్ముడు రక్షిస్తుంటాడు. బుద్ధిజీవుడైన మానవుడు రక్షించవలసిన బాధ్యత అత్యంత ఆవశ్యకం. కాబట్టి వీటన్నింటినీ మనం రక్షించాలి. చూడండి, బక్రీద్ వస్తే ఆవులు తెగుతుంటాయి. మనము శ్రీకృష్ణ భగవానుడు జన్మించిన పుణ్యభూమిలో జన్మించాం మనం. కానీ ఆవులే మన ముందు ఎన్నో నశించిపోతున్నాయి. తర్వాత అనేక ఆవులు కాకుండా మిగతా ప్రాణాలు కూడా మాంసభక్షణం చేయొచ్చు అని జీవా చాపల్యానికి లోబడి మానవులు రాక్షస వ్యవహారం చేస్తూ వాటిని చంపుతూ భక్షిస్తూ భయంకరమైన స్థితిలో చాలా మంది జీవిస్తున్నారు. కాబట్టి ఆ ప్రాణులన్నింటిని సృష్టించే అధికారం మనకు లేనప్పుడు వాటిని శిక్షించి భక్షించి వాటిని చంపే అధికారం మనకు లేదు. కాబట్టి రక్షించాలి. కాబట్టి మనము ఆవులను చాలా రక్షించాలి. అందుకని పనికిరాని గడ్డి గాదము తిని పాలు పెరుగు అందిస్తుంది, జీవగర్రనండి జాతికి జీవగర్రనండి, గోమాతను రక్షించుటకై మీరు దీక్ష వహించండి, నేడే దీక్ష వహించండి, ప్రతిజ్ఞ చేయండి, భీషణ ప్రతిజ్ఞ చేయండి, గోమాతను రక్షించుటకై మీరు దీక్ష వహించండి, నేడే దీక్ష వహించండి. కాబట్టి ఆవు కట్టె చూపిస్తే పారిపోతుంది, రొట్టె పెడితే దగ్గరకు వస్తుంది. మానవుడైనా ఏ ప్రాణైనా సుఖం కోరుకుంటుంది. కాబట్టి గోజాతిని మనం చాలా రక్షించాలి. గోవులు రక్షించబడితే, ఎద్దులు రక్షించబడితే పంటలు రక్షించబడతాయి. పంటలు రక్షించబడితే చక్కగా పంటలు పండుతాయి. ఆవు రక్షించబడితే మనకు ఆవు పాలు వస్తాయి. ఆవు పాలు వస్తే చక్కగా ఆవు నెయ్యి వస్తుంది. ఆవు నెయ్యి చక్కగా వస్తే మనం చక్కగా శుద్ధమైన ఆవు నెయ్యి ద్వారా మనం అగ్నిహోత్రం చేసుకోగలుగుతాము, తినగలుగుతాము, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతాం. కాబట్టి మనము ఈ ప్రాణులను రక్షించవలసిన బాధ్యత అత్యంత ఆవశ్యకం. కావున ఈ పంచమహాయజ్ఞాలు బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు 3 ఆశ్రమాల వాళ్ళు తప్పకుండా చేయాలి. 4 వర్ణాల వాళ్ళు తప్పకుండా చేయాలి. ఇది ఈ పంచమహాయజ్ఞాలు ఆట విడుపు, శ్వాస ప్రశ్వాస ఎంత ఆవశ్యకమో పంచమహాయజ్ఞాలు కూడా జీవితంలో ఆచరించడం అత్యంత ఆవశ్యకము. మహర్షి దేవదయానందుడు సత్యార్థ ప్రకాశం 3వ సములాసంలో ఋగ్వేదాది భాష్య భూమికలో వీటి గురించి చక్కగా ఋషి దయానందుడు వివరించడం జరిగింది. కాబట్టి మనము పరమాత్ముడు మనకు మానవ జన్మ, ఉత్తమమైన మానవ జన్మ ఇచ్చాడు. కాబట్టి మనం అందరూ పుణ్యకర్మలు చేస్తూ సుఖాలను పొందాలి, పుణ్యాన్ని పెంచుకోవాలి,
వేదానికి, ఈశ్వరునికి, శాస్త్రాలకు అనుకూలమైన ఋషులకు అనుకూలమైన కర్మలను, పంచమహాయజ్ఞాలను నిరంతరంగా చేద్దాము, ఇతరుల చేత చేయించుదాము. ఒకవేళ 5 యజ్ఞాలు కుదరకపోతే ఆవులను రక్షించడం కూడా ఒక యజ్ఞమే. సీనన్నాను ఉన్నాడు, అడవిలో ఉంటూ దాదాపు ఒక 100-150 ఆవులను రక్షిస్తూ ఉంటాడు. రోజు పరమాత్మని ధ్యానం చేస్తూ దేవీమాతను, ఆయన నమ్ముకున్న దేవుని గుర్తు చేసుకుంటూ వందల మంది ఆవులను, ఆవులన్నీ కతల్ కార్ఖానా అంటే అటువైపు చంపడానికి తీసుకెళ్లే వాటిని అన్నింటిని ముందుకొచ్చి వాటిని తీసుకొచ్చి గోశాలలో ఓం అయితే గోశాల పెట్టి ఆ గోశాలలో వందల ఆవులను రక్షించడం జరిగింది. ఆయన సంకల్పం పవిత్రం ఉంది శ్రీనన్నది కాబట్టి అనేక మంది గడ్డి వాములు తెచ్చి అక్కడ పెడుతున్నారు. అనేక మంది వడ్లు బియ్యం బస్తాలు అక్కడ పెడుతున్నారు. ఒక దగ్గర స్థలం ఆ స్థలాన్ని వారు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే మనం పవిత్రమైన సంకల్పం చేసుకుంటామో, ముందుకెళ్తామో, ఈశ్వరుడు ఆటోమేటిక్ గా మనకు వ్యవస్థ చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ ధర్మం రక్షించాలి అంటే పశు సంపదను మనము బాగా రక్షించవలసి ఉంటుంది. కావున ఈ పంచమహాయజ్ఞాలు అందరూ కూడా చేయాలని, ఆవులను రక్షించడము యజ్ఞమే, తల్లిదండ్రుల పూజ యజ్ఞమే, ధ్యానం చేయడము యజ్ఞమే, అగ్నిహోత్రము చేయడము యజ్ఞమే, విద్వాంసులను రక్షించడం కూడా, వాళ్ళకు అనుకూలమైన కర్మలు వాళ్ళు చెప్పిన మార్గంలో నడవడం కూడా యజ్ఞమే. ఈ పంచమహాయజ్ఞాలు నిరంతరం ప్రయత్నం చేయాలి. నిరంతరం పంచమహాయజ్ఞాలు కుదరకపోతే 1, 2, 3, 4, 5 శక్త్యానుసారంగా నిరంతరం ప్రయత్నం చేయాలి. ఈ విధంగా మనము వేదోక్త నిష్కామ కర్మలు కుర్వన్నేవేహ కర్మాని అని మనకు వేదోపదేశం చేయడం జరుగుతుంది. ఈ వేదానికి అనుకూలంగా లేకపోతే అసూర్యానామతి లోక అంధేన తమసావృత తాంస్తే ప్రీత్యాభిగచ్చంతి ఏకే చాత్మానోజన. ఆత్మకు విరుద్ధమైన కర్మలు చేయడం ద్వారా మనము భయంకరమైన యోనులలో బంధించబడి చీకటిలో ఉంటూ దుఃఖాలను పొందడం జరుగుతుంది. కాబట్టి పంచమహాయజ్ఞాలు అందరం చేస్తామని ఆశిస్తూ, పరమాత్ముడు మనకు అలాంటి శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ, మీరందరూ సమయం ఇచ్చి చక్కగా విన్నారు. నేను గురువుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా తెలుసుకున్న విషయాలను మేము ముందుంచడానికి ప్రయత్నం చేశాను. అవకాశం ఇచ్చిన వినోద గారికి, మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. పరమాత్ముడికి ధన్యవాదములు. నమస్తే. ఓం శివ. ధన్యవాదాలు అక్క, చక్కగా చెప్పినావు సరళమైన భాషలో. ధన్యవాదాలు పద్మ, చాలా చక్కగా వివరించినావు. ధన్యవాదాలమ్మా పద్మ. ధన్యవాదాలు పద్మక్క గారు. అక్క కళ్యాణక్క. సరే, నమస్తే పద్మక్క, చాలా చక్కగా చెప్పారు. అదే ఇది ఎంతగా గృహస్థాశ్రమంలో ఆచరించటం జరిగితే అంతగా సుఖశాంతులు అక్క. గృహం నుండి ఎప్పుడైతే సుఖశాంతులు వస్తాయో సమాజంలో కూడా వస్తాయి. సమాజంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో, విశ్వంలో నిజమే అంతగా పెరిగిపోతుంది. గృహం మారితే అంతా మారిపోతుంది. అంతే. గృహం స్వర్గము, దేవాలయం కావాలి అంటే పంచమహాయజ్ఞాలే ఆధారం. పంచమహాయజ్ఞాల ఆధారం. ఇంకా ఋషి దయానందుడు అంటాడు మూడో సమాసంలో, ఆట విడుపు శ్వాస ప్రశ్వాస ఎంత అవసరమో పంచమహాయజ్ఞాలు అంత అవసరం అని చెప్తాడు స్వామీజీ. సత్యమక్క. అది మా ఇల్లు దేవాలయంగా మారటానికి ఆర్య సమాజం ద్వారా ఈ పంచమహాయజ్ఞాలు పరిచయం అవ్వడమే కారణం అక్క. అంతే. ఈశ్వరుడికి, మీకు అందరికీ ధన్యవాదాలు. అయ్యో, మీకు కూడా ధన్యవాదాలు. ధన్యజీవులు, పంచమహాయజ్ఞాలను పాటించే వాళ్ళు ధన్యజీవులు అసలు. అదే